హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నామండి. ఈరోజు ఎంతో రుచికరమైన పనస గింజలు మామిడికాయ గింజలు రెడీ చేస్తున్నారండి. ఆ కర్రీ ఏ విధంగా చేయాలో పదండి వీడియోలో చూసేద్దామా? ఓకే పదండి. వెల్కమ్. రండి రండి రండి. ఓకే రండి రండి. పనస గింజలు తీసుకున్నానండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా నీటిలో నానబెట్టుకున్నానండి. నేను వాటిని పనస గింజల్ని తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తానండి. ఓకేనండి. నేను నానబెట్టుకున్నాను కదండి పనస గింజలు, వాటి శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు కుక్కర్లోకి వేసుకుంటున్నానండి. కుక్కర్లోకి వేసుకొని ఇప్పుడు తగినంత అవి ములిగే వరకు వాటర్ వేసుకుంటున్నానండి. వేసుకొని ఇప్పుడు కుక్కర్ బంద్ చేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఓకేనండి. సరే కదా, ఇలా ఉడికినాయి కదండి. ఇప్పుడు వీటిని జాలీలోకి తీసుకుందామండి. ఓకేనండి. జాలీలోకి వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా జాలీలోకి వేసుకున్నాను కదా. ఇవి చల్లారిన తర్వాత శుభ్రం చేసుకుందామండి. చల్లారిన తర్వాత ఎలా చేయించాలో చూపిస్తానండి. ఓకేనా. ఇప్పుడు చల్లారిపోయినాయి కదండి, ఇట్లా క్లీన్ చేస్తున్నానండి. ఈ క్లీన్ చేసుకోవడమే పెద్ద ప్రాసెస్ అండి ఇదంతానే. చిన్నప్పుడు అయితే వీటిని బండకి రాసేవారు. బండకి రాస్తే పొలంతా క్లీన్ అయిపోయేది. మనకి ఇప్పుడు బండ్లు అన్నీ ఎక్కడ వస్తాయండి. ఇలా క్లీన్ చేసుకుంటున్నాం. కాకపోతే కనుక చాకుతోటి ఇలా అనుకున్నా క్లీన్ అయిపోతుందండి. ఈజీగా అయిపోద్ది. ఇలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, కుడుకుని అయితే వచ్చేస్తాయి. ఇలా మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవాలండి. ఓకేనండి. ఇప్పుడు ఒక 6 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, ఒక మామిడికాయ తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయలు సన్నగా చీరుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా చీరుకు. ఒక 6 ఉల్లిపాయలు తీసుకున్నానండి. వాటిని సన్నగా చీరుకోవాలి. అదేవిధంగా 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వాటిని కూడా చీరుకోవాలి. మామిడికాయ ముక్కల కింద కోసుకోవాలి. ఓకేనండి. ఉల్లిపాయలు సన్నగా చీరుకున్నానండి. అలాగే మామిడికాయ పెద్ద ముక్కలు కోసుకున్నాను. పచ్చిమిరపకాయ ఏమో చీరుకున్నాను సన్నగా పొడిగ్గా. అలాగే గింజలు క్లీన్ చేసి బాగా చేసి పక్కన పెట్టుకున్నానండి. ఓకేనండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా చీరుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. దాంట్లోకి మళ్ళీ సన్నగా చీరుకున్న 5 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని కలుపుకుంటున్నాను. కలుపుకొని మూత పెట్టుకుంటున్నానండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి, ప్లస్ గ్యాస్ ఎక్కువ అవ్వదండి. గ్యాస్ని కూడా మనం వేస్ట్ చేయకుండా సేవ్ చేసిన వాళ్ళు అవుతామండి. ఓకేనా. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని మీకు కలుపుకొని వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయండి. కలుపుకుంటున్నాను.
ఇది మళ్ళీ మూత పెట్టుకుంటున్నానండి. మూత తీసుకున్నానండి. ఇప్పుడు మూత తీసుకుని ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి చూడండి. ఇప్పుడు ఇందాక కోసుకున్నాను కదండి మామిడికాయ ముక్కలు, అవి వేసుకుంటున్నానండి. వేసుకుని కలుపుకుంటున్నానండి. ఈ టైంలోనే ఇందాక కడిగి పెట్టుకున్నాను కదండి పనస గింజలు క్లీన్ చేసుకుని అవి కూడా వేస్తున్నానండి. పనస గింజల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అవి ఏంటో చెప్తానండి. ఒక 2 మినిట్స్ ఉప్పు కారం పసుపు అన్నీ వేసి చెప్తానండి. కూరకి సరిపడే కారం వేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఇందాక ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు 1 స్పూన్ సాల్ట్ కూడా వేసాను కదండి. తగినంత పసుపు వేసానండి. సాల్ట్ చూసుకుని వేసుకుంటానండి. సాల్ట్ ఓకేనండి. ఇలా కలుపుకుంటున్నాను. కొంచెంసేపు మగ్గిన తర్వాత వాటర్ వేసుకుందామండి. ఈ పనస గింజల గురించి మీకు ఏమైనా రెసిపీస్ ఇంకేమైనా రెసిపీస్ తెలిస్తే నాకు కూడా చెప్పండి. అంతేకాకుండా ఈ పనస పండులో నుండి విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు మరి ఫైబర్ పుష్కలంగా ఉంటాయన్నమాట అండి. వీటిని ఉడికించి లేదా కూరలో వండుకొని తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందన్నమాట అండి. అంతేకాకుండా పనస గింజల్లో ఉండే డైటీరియా ఫైబర్ మలబద్ధకాన్ని కూడా నివారిస్తుందండి. జీర్ణ వ్యవస్థను పనితీరుని మెరుగుపరుస్తుంది. మళ్ళీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందండి. ఇది వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి వాటితో పోరాడే శక్తిని కూడా ఇస్తుందన్నమాట అండి. ఇది రక్తహీనత నివారణ, ఐరన్ సమృద్ధంగా ఉండడం వల్ల ఎనిమియా సమస్య కూడా తగ్గుతుందండి. శరీరంలో రక్తం బాగా ఉత్పత్తి అయ్యేలా కూడా సహాయపడుతుంది అన్నమాట అండి. ఇందులో ఇది క్యాన్సర్ని కూడా నిరోధిస్తుందండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండడం వల్ల క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకోవడంలో తోడ్పడతాయండి. అలాగే కాకుండా చర్మ సౌందర్యం కోసం విటమిన్ ఏ, సి ముడతలు కాపాడకుండా కాపాడి యవ్వనంగా మరియు కాంతివంతంగా వచ్చేందుకు సహాయపడతాయండి. మళ్ళీ అలాగే పనస గింజల వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుందండి. ఇందులో విటమిన్ ఏ ఉండడం వల్ల మన కంటి చూపు బాగా ఉంటుందండి. పనస గింజలు ఎప్పుడు పచ్చిగా తినకూడదండి. వీటిని ఉడికించుకొని, కాల్చుకొని లేదా పప్పు కూరలో వేసుకుని తింటేనే ఆరోగ్యానికి మంచిది. అంటే తినచ్చు, కానీ అలాగే ఎక్కువ కూడా తినకూడదు. ఎక్కువగా తినడం వల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. గ్యాస్ ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ అలాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఓకేనండి. వీటి వల్ల ప్రయోజనాలండి పనస గింజల వల్ల. ఏదో నాకు తెలిసినవి కొన్ని చెప్తున్నాను అంతేనండి. అందులో ఏమన్నా తప్పు ఉంటే సారీ అండి. మళ్ళీ పనస గింజలు చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పొయ్యిలో కాల్చి కూడా పెట్టేవారండి పనస గింజలు. ఎప్పుడు డైరెక్ట్గా తినేయకూడదండి. పనస గింజ ఉడికించుకుని కాల్చుకొని అలాగైనా తినాలి. ఇప్పుడు ఈ కర్రీలో సరిపడిన వాటర్ వేసుకుందామండి. ఒకసారి కలుపుకొని
సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకుంటున్నాం. మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ వల్ల గ్యాస్ వేస్ట్ అవ్వదండి. ఓకేనండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే మామిడికాయ పనసగింజల కూర రెడీ అయిపోయిందండి. ఇది చపాతీకి, రోటీకి అన్నిటికీ చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో కొన్ని ప్రయోజనాలు కూడా చెప్పానండి. చూడండి, ప్రయోజనాలు ఏంటో అన్నీ మీకు అర్థమవుతాయి. చూడండి. ఓకేనండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ మంజూస్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.